పార్టీ మాకందరం కూడా కర్ర కారణం. ఎందుకంటే చాలా రోజులుగా పార్టీ కొరకు నిజాయితీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి నయీము. ఈ సందర్భంగా మేమందరం కూడా జనసేన పార్టీ తరఫున ఆయన్ని అభినందిస్తూ జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి పార్టీ గూడూరు నియోజకవర్గం. ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి ప్రతిపక్షం కూడా లేదనుకోండి, వైసీపీ పార్టీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ కాపులందరూ కూడా రాష్ట్రంలో 27% ఉన్నటువంటి కాపులందరూ కూడా పోలరైజేషన్ అయిపోయింది. ఖచ్చితంగా కూడా ఇంకా పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ కలిగిన నాయకుడి వైపే ఈ కాపు కులం అంతా ఉంటుంది. అతన్ని కాపుగా చూసో కాపు నాయకుడిగా చూసే లేరండి వీళ్ళందరూ కూడా. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం, పవన్ కళ్యాణ్లో ఉన్నటువంటి నిజాయితీని చూసి కాపు కులంతో పాటు అన్ని కులాలు కూడా ఓటేశాయి. 94% విన్నింగ్ రేట్ అంటే కాపులు ఒక్కరే వేస్తే రాదు. అన్ని కులాలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు అందరూ సపోర్ట్ చేశారు కాబట్టి అంత సక్సెస్ వచ్చింది. ఇప్పుడున్నటువంటి వైసీపీ పార్టీ వాళ్ళకి ఆందోళన కలిగించే విషయం ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి, దేశంలో ఎప్పుడు కూడా ఎక్కడ రానటువంటి నిధులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారి కృషి, ఆయన తీసుకున్న అన్ని శాఖల్లో కూడా దూసుకుపోతున్నాడు. కొన్ని వేల కోట్లు తెస్తున్నాడు. 13,000 పంచాయతీల్లో పంచాయతీ సభలు నిర్వహించి నిధులు తీసుకొచ్చాడు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ గమనించిన తర్వాత ఇంకా 2.5 సంవత్సరంలోనే ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ కాపుల్లో ఈ పవన్ కళ్యాణ్ అనేవాడు మనకు చాలా కంటకంగా మారాడు. ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. దూరం చేయాలంటే ఏం చేయాలనేటువంటి ఇష్యూలు ఏమున్నాయో దాన్ని టేకప్ చేయాలని ఒక పనికి మాలిన సంఘటనని, ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ని, ఒక రౌడీ షీటర్ని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళు మద్దతు ఇచ్చేదానికి పోతాడు. ఈవెన్ ముద్రగడ పద్మనాభం అనేటువంటి కాపు నాయకుడు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టుగా కాపు కులాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర స్థాయిలో ఎదిగినటువంటి నాయకుడు, ఆయన కాపులకు ఎప్పుడు ఉపయోగపడలేదు. అటువంటి నాయకుడు పేరు మార్చుకొని పద్మనాభరెడ్డిని వైసీపీకి మద్దతుగా ఉన్నా కూడా ఒక్కరోజు కూడా ఆయన్ని పరామర్శించలేదు. కాపుల మీద ఉన్నటువంటి ప్రేమ జగన్మోహన్ రెడ్డికి అది. ఆయన ఈవెన్ 5% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు ఇస్తానని చెప్పినా కూడా 2019లో ఆయన నేను రిజర్వేషన్లు ఇవ్వలేనటువంటి చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కాపుల మీద ఎంత ప్రేమ ఉందో జగన్మోహన్ రెడ్డికి అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు నాయకులందరికీ, కాపులందరికీ కూడా తెలుసు అనమాట. అలాంటిది ఎలా అయినా సరే ఈ పవన్ కళ్యాణ్ని కాపులకు దూరం చేయాలి. ఒక క్రిమినల్ 25 కేసులు ఉన్నటువంటి ఒక క్రిమినల్ తప్పు చేసి ఒక రెడ్డి సమాజానికి వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మర్డర్ చేసి ఇన్ని రోజులు జైల్లో ఉండి బయట వచ్చినటువంటి వ్యక్తి కేవలం అతనికి పోలీసులకి ఉన్నటువంటి వివిధ కారణాల వల్ల అతన్ని లాక్ చేశారు. అలాకట్ డెత్ చేశారా, చనిపోయారా లేదా అనేది లేదు. ఈరోజు ఇమీడియట్గా లాకప్ డెత్ జరిగింది అనే అనుమానాన్ని వైసీపీ పార్టీ ఎప్పుడైతే ప్రవేశపెట్టిందో వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక సిట్ వేశారు. ఎప్పుడన్నా జరిగిందా అండి? వైసీపీ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ని చిత్రహింసలు చేసి మాస్క్ లేదని నడి రోడ్డు మీద అతన్ని ఒక మానసిక రోగిగా క్రియేట్ చేసి అతన్ని మర్డర్ చేసినా కూడా దాని మీద సిట్ లేదు, దాని మీద విచారణ లేదు. అమర్నాథ్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళ అక్కని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళని ఎదిరించిన దానికి తగలబెడితే అతని మీద సిట్ లేదు. అనంతబాబు అనేటువంటి ఒక ఎమ్మెల్సీ ఒక దళితుడు డ్రైవర్ని తీసుకొచ్చి మర్డర్ చేసి ఇంట్లో డోర్ డెలివరీ చేస్తే సిట్ లేదు. ఇవన్నీ చేయకపోగా వాళ్ళందరూ జైలుకు పోయి వచ్చిన తర్వాత వాళ్ళని మేళతాళాలతో తపాసులతో వాళ్ళందరినీ స్వాగతించేటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అలాంటిది అటువంటి ఎప్పుడు కూడా సిట్టే లేదు. మీ కొడాలి నాని, వైసీపీ నాయకుడు కొడాలి నాని భాషలో చెప్పాలంటే సిట్టు మీ అమ్మ మొగుడేశాడా సిట్టు? మీ అమ్మ మొగుడేశాడా సిట్టు అని అడుగుతున్నాం మేము. ఎవరేశారు సిట్టు? చంద్రబాబు నాయుడు వేశారు. ఎవరి మీద వేశాడు? ఈవెన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అధికారి మీద వేశాడు. సిట్ ఇమీడియట్గా నిర్ధారించింది. సీసీటీవీ ఫుటేజీ 1 గంట సేపు కనబడలేదు అని సిట్ నిర్ధారించింది. ఇవన్నీ ప్రభుత్వం నిజాయితీగా చేయలేదు అనుకుంటే ఇవన్నీ బయట వస్తాయా? మీకు ఎలా అవుతాయి? అంబటి రాంబాబు నిన్న మాట్లాడుతున్నాడు, 1 అవర్ సీసీటీవీ ఫుటేజ్ కనబడలేదు అన్నాడు. నీకు ఎవరు చెప్పారు? మీ అమ్మ మొగుడు చెప్పాడా అని అడుగుతున్నాను అంబటి రాంబాబుని. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజ్ లేదు అని నిర్ధారించింది సిట్. వేసినటువంటి సిట్ నిర్ధారించి తప్పు ఉంది అని ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ఇప్పటి వరకు. ఏదైనా సరే ఒకవేళ అతన్ని లాకప్ డెత్ చేసి ఉంటే అతన్ని ఆ నేరస్తులు ఎవరైతే ఉన్నారో అతన్ని లాకప్ డెత్ చేస్తుంటే చట్టం తన పని చేసుకుపోతుంది. ఆల్రెడీ ఆ సీఏని సస్పెండ్ చేశారు. అతని తప్పు ఉందని తెలిస్తే డిస్మిస్ చేస్తారు.
ఈ ఒక చిన్న ఇష్యూని ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక జాతీయ భావాలు కలిగినటువంటి ఒక వ్యక్తిని ఒక కులానికి ఆపాదిస్తూ ఆ కులం ఓట్లు అతనికి రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అసలు ఏంటంటే ఆ నేరస్తుడికి పవన్ కళ్యాణ్కి ఏం సంబంధం? ఆ 25 కేసులు ఉన్నాయి, వాడు వచ్చేసి చేశాడు, లాకప్ డెత్ చేస్తుంటే తప్పే. మేము జనసేన పార్టీ ఎప్పుడు సమర్థించదు, మా నాయకుడు కూడా ఎప్పుడు సమర్థించడు. కానీ అటువంటి వ్యక్తిని ఒక మంచి ఇష్యూ మీద పోరాడండి. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు ఆయన చేస్తుండే శాఖల్లో ఏదైనా తప్పు ఉందా అడగండి, మీరు నిలదీయండి. అంతేగాని ఎవరో ఒకడు 25 కేసులు ఉన్నటువంటి నేరస్తుడు చేసిన తప్పుకి పవన్ కళ్యాణ్కి ఆపాదించడం ఏంటి? ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే, మీ భాషలో చెప్పాలంటే నేరం చేసిన వాళ్ళందరినీ కాపాడాలా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అనంతబాబు కానివ్వండి, అమర్నాథ్ని కాల్ చేసినటువంటి వాళ్ళు కానివ్వండి, సుధాకర్ని చంపేసినటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరినీ కూడా మీరందరూ కాపాడుతూ వచ్చారు. అట్లాంటిది లేకుండా సిట్ ఏర్పాటు చేసి ఈరోజు దోషుల్ని ఆల్మోస్ట్ తప్పు జరిగింది అని ఈ రోజు వరకు నిర్ధారించారు. 2-3 రోజుల్లో అది కూడా వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మేము తెలియజేసేది ఏమిటంటే, జనసేన పార్టీ నాయకుడు తరఫున జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ ఈరోజు జాతీయలో మోడీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, జాతీయ పార్టీలన్నీ గుర్తించేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు ఒక జాతీయ భావాలు కలిగి రాష్ట్ర అభివృద్ధి కొరకు ప్రతి శాఖలో తను తీసుకున్న శాఖల అభివృద్ధిని నిరూపిస్తూ ముందుకెళ్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రంలో కాపులే కాదు, ఈవెన్ మీరు కాపులను దూరం చేస్తే పవన్ కళ్యాణ్ ఓడిపోతారనుకుంటున్నాము. మైనారిటీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ మన కూటమి వైపు ఉన్నారు. ఎందుకంటే మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి. ప్రజలేం అమాయకులు కాదు. ఏ ప్రభుత్వంలో మంచి జరుగుతుంది, ఏ శాఖల్లో మంచి జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తారు. అందువల్ల ప్రజలందరూ కూడా ఈ కాపుల్ని దూరం చేసి మనం భవిష్యత్తులో మన అధికారులకు రావాలంటే అనుకుంటున్నారేమో. మీ అందరికీ తెలియజేసిన ఏమిటంటే, వైసీపీ నాయకులారా, మీరు ఎప్పుడు కూడా మీరు ఏదన్నా తప్పునుంటే ఎత్తి చూపండి. కానీ కాపుల్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ కాపు కులాన్ని అంటగట్టి ఆయన్ని దూరం చేస్తే మనం రావచ్చు అనేది మీ భ్రమ. మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మెహర్బానీకు ఆయన దగ్గర ఏదో మనం ఈరోజు తిడితే రేపు పదవులు వస్తాయనో మీరు చేస్తున్నారేమో. కానీ మీరు భవిష్యత్తులో మీ పార్టీ అధికారంలోకి రాదు. మీరు ఎవరు కూడా మాట్లాడేవాళ్ళు ఎమ్మెల్యేలుగా గెలవరు. ఇది రాసి పెట్టుకోండి. గూడూరు నియోజకవర్గం నుంచి మీకు ఇస్తున్నటువంటి సవాల్, అంబటి రాంబాబు కానీ, పేర్ని నాని కానీ, ఎవరైనా కానీ మీరు భవిష్యత్తులో ఎమ్మెల్యేలు కారు. మీ ప్రభుత్వం అధికారంలోకి రాదు. ఎందుకంటే